Hello, welcome to our channel. Hope everyone are doing good. I don't change the game for game changer అని అది గేమ్ చేంజర్ కాదు, గేమ్ ఓవర్ అంటున్నారు. సినిమా ఇప్పటికి కూడా నేను ఒకటే కోరుకుంటానండి, బాగా ఆడాలి, ఆడి డబ్బులు రావాలి, ఒరిజినల్ డబ్బులు రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సినిమాల పైన గొడవలు పెట్టుకోవడం, లడాయి పెట్టుకోవడం, లేకపోతే అది ఆడింది ఇది ఆడలేదు అని చెప్పేంత ఇంట్రెస్ట్ నాకైతే లేదండి. బికాజ్ మూవీ ఇస్ మూవీ. కానీ ఎక్కడ మండుతుంది అంటే సినిమా ఫంక్షన్లలో సంబంధం లేని రాజకీయాలు మాట్లాడుతూ ముందర కొన్ని గొర్రెలు ఉన్నాయి కదా అని చెప్పేసి వెటకారం చేస్తూ టార్గెట్ చేస్తే మాత్రం, సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడితే మాత్రం ఆ సినిమా మటాష్ అండి. ఆ సినిమా మటాష్ చరిత్ర చెప్తోందని నేను చెప్పడం కాదు. అసలు అవుట్ రైట్ గా గేమ్ చేంజర్ సినిమాని ఏకి పడేస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదండి, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఇంతకుముందు రివ్యూలు చేసుకుంటూ బాగుంది అన్న వాళ్ళే కక్కలేక మింగలేక రివ్యూలు చెప్తున్నారు, ఏం లేదు సినిమాలో ఏం లేదని. మళ్ళీ నేను చెప్తానండి, సినిమాలో స్టఫ్ ఉంటే ఆడుతుంది, లేకపోతే గేమ్ చేంజర్ అవుతుంది. ఆచార్యకే మంచి పేరు వచ్చింది, ఇప్పుడు ఆచార్య బాగుంది కదా దీనికంటే అంటున్నారు. కానీ ఈరోజు పెద్ద ఇష్యూ ఎందుకు అవుతుంది అంటే చూపిస్తాను చూడండి. అది 186 కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ రోజు అని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసినారు. 186 కోట్లు వసూలు చేసిందంట. ఆంధ్ర boxoffice.com అని వాళ్ళు అఫీషియల్ గా బాక్స్ ఆఫీస్ ఫిగర్లు వేస్తారు. వాళ్ళు రాశారు, ఫస్ట్ వరల్డ్ వైడ్ ఎస్టిమేట్స్ 85 కోట్లు అంటండి గ్రాస్. వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది 85 కోట్లు. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండర్డ్ 10% బూస్ట్, మేకర్స్ హావ్ గాన్ విత్ 100 crore ప్లస్ ఫేక్. షేమ్. దిస్ కైండ్ ఆఫ్ ఫేకింగ్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. అసలు భారతదేశ సినిమా చరిత్రలో ఎప్పుడు కూడా 100 కోట్ల కంటే ఎక్కువ ఫేక్ కలెక్షన్లు చూపించిన చరిత్ర లేదు. అది గేమ్ చేంజర్ సొంతం చేసుకుంది. 85 కోట్లు వసూలు చేసిందంటండి మొత్తం ప్రపంచం మొత్తం మీద. కొందరు ఇంకా మీమ్స్ ట్రోల్స్ చేసుకుంటూ ఏం రాస్తున్నారంటే, 85 కోట్లు ఈ ప్రపంచంలో, ఓ 35 కోట్లు మార్స్ లో, ఓ 40 కోట్లు జూపిటర్ లో, ఒక 30 కోట్లు ఇంకొక ప్లానెట్ లో అని చెప్పేసి కామెడీగా మీమ్స్ ట్రోల్ చేసి ఉతికి ఆరేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజును ఒకటి ప్రశ్నించాలనుకున్నా, ఆ ప్రశ్నించడం కూడా ఆ ఆలోచన నాకు రాలేదు. ఆ వీడియో చూపిస్తానండి, చూపించిన తర్వాత ప్రశ్నిస్తా దిల్ రాజును. తెలుసుకోండి. మీరు చెప్పండి, మీరు ఒక పని చేస్తారు బాబు, ఈ రోజు నుంచి దిల్ రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం. అది ఒక సినిమా ఫంక్షన్, దాని పేరు రిపబ్లిక్. ఆ సినిమా ఫంక్షన్ లో అసలు సంబంధం లేని కులం గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతూ, అసలు సంబంధమే లేదండి, అసలు సంబంధమే లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదైనా జరిగింది, ఆ సేఫ్ హ్యాండ్ సాయి ధరమ్ తేజ్ కంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు. పోనీ ఆంధ్రప్రదేశ్ లో కింద పన్నాడంటే దాన్నైనా బూచిగా చూపించి, ఆంధ్రప్రదేశ్ లో బైక్ యాక్సిడెంట్ అయింది, రోడ్లు బాగలేవు, ఇప్పుడు చెప్పాడు కదా, కళ్ళార్పకుండా పట్టపగల అబద్ధాలు చెప్పాడు కదా, 2 ఫ్యాన్స్ చనిపోతే రోడ్లలో గుంతలు ఉన్నాయి కాబట్టి చనిపోయినాడని. ఆడ గుంతలు లేవు, పాడులేవు. అట్లా చెప్పిన అర్థం ఉంది. అసలు జరిగింది తెలంగాణలో, ఆ కింద పడిన వ్యక్తికి ఆంధ్రాకి సంబంధం లేదు. ఆ ఆడియో ఫంక్షన్ జరిగింది తెలంగాణలో. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈవెంట్ కు సంబంధమే లేదు, ఆ యాక్సిడెంట్ కు సంబంధం లేదు, ఆ సినిమాకు సంబంధం లేదు, రాజకీయాలకు ఆ సినిమాకు సంబంధమే లేదు. దిల్ రాజు మీరు రెడ్డి కదా, మీరు తెలుసుకోండి, ఈ రోజు నుంచి దిల్ రాజు రెడ్డి అయ్యా, అట్టన్నా జగన్మోహన్ రెడ్డి ఏదో కనికరిస్తాడు అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, అయ్యా దిల్ రాజు నువ్వు రెడ్డి నేను రెడ్డి, దిల్ రాజు నువ్వు రెడ్డి నేను రెడ్డి, నువ్వు రెడ్డి నేను రెడ్డి. ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పాయా, ఫేక్ కలెక్షన్స్ చెప్పకయ్యా, రెడ్ల పరువు తీయకయ్యా, ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పాయా ప్లీజ్, ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పాయా. దిల్ రాజు రెడ్డి నువ్వు రెడ్డి నేను రెడ్డి, రెడ్డి మనము ఏదున్నా కానీ మనం చూసుకున్నావా. నువ్వు ఏదో ఈ ఫేక్ సునామీ సృష్టించడానికి ఫేక్ వార్తలు వండి ఫేక్ అయిపోయి మొత్తం నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా నువ్వు ఏకి పడేస్తున్నాడు. మొన్న ఎవడో అద్దాలు పెట్టుకుని విగ్గు వేసుకుని ఉంటాడు, ఆ ప్రొడ్యూసర్ పేరు చెప్తాను ఉండండి, గుంటూరు కారం ఈ సినిమాలు తీస్తాడు, టిల్లు స్క్వేర్ కూడా తీస్తాడు, ఏదో పేరు గుర్తు రావట్లేదు, అద్దాలు పెట్టుకుని విగ్గేసుకుంటాడు. ఆ క్యాండిడేట్ ఏదో బోనీ కపూర్తో ఇంటర్వ్యూ చేస్తా, అసలు తెలుగు సినిమా దెబ్బకి బాలీవుడ్ కుదేలైపోయింది, ఏదో బ్యాండ్రాలో లేకపోతే ఏదో ఎక్కడో అక్కడ మాత్రమే పరిమితమైన సినిమాలు తీసుకున్నారు మీరు, అది ఇదంటే బాలీవుడ్ మొత్తం ఏక పడేస్తారు. ఆ విగ్గేసుకుని అద్దాలు పెట్టుకునే నిర్మాతలు వాళ్ళ కసి మీద ఉన్నారు.
ఇప్పుడు మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇట్లా ఫేక్ రికార్డులు అని చెప్పేసి వేస్తే ఎవరికి తెలియదండి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కలెక్షన్స్ ఎంత అనేది ప్రకటిస్తారు. ఇట్స్ నాట్ సీక్రెట్. మీరు గూగుల్కి వెళ్ళి ఫస్ట్ డే గేమ్ చేంజర్ కలెక్షన్ అని కొట్టండి, మొత్తం ప్రపంచం మొత్తం గ్రాస్ షేర్ కాదు 85 కోట్లు రమారమి కలెక్ట్ చేసిందని చెప్పేసి ప్రతి ఒక్క వెబ్సైట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ద మింట్ కానీ ప్రతి చోట అంతే వస్తుంది. కొందరు చెప్పింది ఏంటంటే 47 కోట్లు ఇండియాలో, మొత్తం ఓవర్సీస్ అంతా కలిపి అన్ని కలిపితే, అన్ని భాషలు కలిపితే 60 కోట్లు అని కొందరు అంటున్నారు, 70 కోట్లు అంటున్నారు. సరే 25 కోట్లు వేసుకుందాం. కానీ ఇదేం ఫేకుడు స్వామి, 186 కోట్లు ఏ నుంచి వచ్చింది అంటే ఈ లెక్కన నేను క్యాలిక్యులేట్ చేశానండి. కరెక్ట్ గా రిపబ్లిక్ డే రోజుకి 3000 కోట్లు కనెక్ట్ చేస్తుంది. 186 కోట్లు ఇంకా వేసుకుంటూ పోవడమే కదా, ఫేక్ లెక్కలే కదా. రిపబ్లిక్ డేకి 17వ రోజు అవుతుంది, ఖచ్చితంగా 17 రోజులకి 3000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. రిపబ్లిక్ అంటే రిపబ్లిక్ సినిమా కాదు, అది కోఇన్సిడెన్స్ మాత్రమే. సో రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడారు, గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడారు. మటాష్ అంతే. ఇప్పటి నుంచైనా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, సినిమా వాళ్ళకి మీ పని మీరు చూసుకోండి. మేము ఆల్ ద బెస్ట్ చెప్తాం, సినిమాలు బాగుండాలని కోరుకుంటాం, సినిమాలు బాగా ఆడాలి, మీకు డబ్బులు రావాలి, అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్ కి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మాకు ఎటువంటి గ్రడ్జ్ లేదు. సొట్టకూతలు కూస్తే మాత్రం పర్యవసానాలు ఇట్లా ఉంటాయి. ఈరోజు నేను చెప్తున్నానండి ఆనెస్ట్ గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కోపం వచ్చిన కార్యకర్తలు ఎవరు సినిమాకి వెళ్ళి చూడలేదు. ఏదో ఆన్లైన్ లోనూ ఏడో సినిమాలు చూడొచ్చంట, ఆడ చూస్తున్నారంతా. ఎందుకు సినిమాకి పోయి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని ఎవరు చూడట్లే. దిల్ రాజు, నువ్వు రెడ్డి నేను రెడ్డి కాబట్టి చెప్తున్నా, ఎందుకు చెప్పు, ఎందుకు ఈ అవసరమా ఇవన్నీ? ఆ పనికిమాలలో ఎవరో 30 years పృథ్వీగాడు అటువంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్లలో మీరు అలౌ చేయొద్దు మాట్లాడడానికి. ఏం అవసరం? ఆన్నే కాలింది అందరికీ. పవన్ కళ్యాణ్ వచ్చేసి దండాలు పెడతారు హీరోలు, నమస్కారాలు అది ఇదని. ఇప్పుడు చిరంజీవి 2 చేతులు పెట్టి దండం పెట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రండయ్యా, థియేటర్కు రండయ్యా అని అడుక్కునే వచ్చే పరిస్థితి లేదు. ఇది మరి స్టేటస్ కి అవమానం కదా. ఏం మురళీమోహన్, ఒక పక్కేమో అల్లు అర్జున్ 2000 కోట్లు కొట్టినాడు, ఈడ సినిమా ఎత్తిపోతుంది, చిరంజీవి స్టేటస్ కి ఇదేమి చిన్నతనం కదా? చెప్పు మురళీమోహన్, స్టేటస్ తగ్గిపోలే? ఒక మెగా ఫ్యామిలీ ఏంది, 10 మందిని పంపించిన మెగా ఫ్యామిలీ సినిమాలో ఇంత ఫేక్ బతుకులు బతుకుతూ ఫేక్ పోస్టర్లు రిలీజ్ చేసుకుంటా అంటే స్టేటస్ కు అవమానం కాదా? ఏమా మురళీమోహన్ చెప్పు, స్టేటస్ కు అవమానం కాదా? వీళ్ళు ఎన్నైనా పనులు చేయొచ్చండి, ఏదో పనులు చేయొచ్చు, దాన్ని ఎవరేమనకూడదు. కారు యాడ్ను 50 మీటర్ల అవతల ఆపినారంట, నడుచుకుంటూ వచ్చినారంట, స్టేటస్ తగ్గిపోయిందంట. సిగ్గుండాలా? అబద్ధాలు చెప్పడానికి ఇప్పుడు సిగ్గుండాలా? ఇప్పుడు స్టేటస్ తగ్గిపోలే? ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చూసినానబ్బా, చిరంజీవి అంట సౌత్ ఇండియా రాజ్ కపూర్ ఫ్యామిలీ లాగా చిరంజీవి ఒక ఫ్యామిలీని సృష్టించినాడంట. సౌత్ ఇండియా రాజ్ కపూర్ అంట, ఈయన సౌత్ ఇండియా రాజ్ కపూర్ ఫ్యామిలీకి హెడ్ అంట. ఓయో నాయనో ఊరు బాబు, సౌత్ ఇండియా రాజ్ కపూర్ హెడ్, సినిమాకు హెడ్, ఫ్యామిలీకి హెడ్, నువ్వే కదా హెడ్ చిరంజీవి. మటకా సినిమా 40 కోట్లతో తీస్తే 5 కోట్లు కూడా ఎనికి రాలేదంట. నిర్మాతలు సంకనాకపోయినారు. ఇప్పుడు గేమ్ చేంజర్ అంతా సునామీ సృష్టిస్తా అంటే 35 కోట్లు మటకా సినిమాకి ఇప్పేయచ్చు కదా. కుటుంబం పెద్ద కదా, రాజ్ కపూర్ అంట, సౌత్ ఇండియా రాజ్ కపూర్ అంట ఈ చిరంజీవి, ఇప్పేయచ్చు కదా ఒక 35 కోట్లు. 2 పిల్లగాళ్ళు రాజమండ్రి ఆ ఫంక్షన్ కు వేస్తా చనిపోయినారు. నేను నిన్న చూశానండి, నాకే బాధ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏదో పర్యటన పెట్టుకున్నాడంట కదా నిన్న వాళ్ళ సొంత నియోజకవర్గం పిఠాపురంలో. ఒక ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి పడిగాపులు కాసి పవన్ కళ్యాణ్ కలవకపోతే దిగాలుగా వెళ్ళిపోయారని చెప్పేసి నేను చూశాను. అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతో నాకు తెలీదు, బట్ నేను చూశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఫాదరు, మదరు, ఒక చిన్న అమ్మాయి, ముగ్గురు అక్కడ కూర్చొని తర్వాత వెళ్ళిపోవడం కూడా నేను చూశాను వీడియో. మరి కలిసారు లేదని, కలిస్తే సంతోషమే, కలవలేదని కూడా అన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక 10 కోట్లు ఇప్పించవచ్చు కదా. గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ అని చనిపోయారు కదా, 186 కోట్లు ఒక రోజులో అంటే సునామీ సృష్టిస్తే ఆ కుటుంబాలకు ఒక 10 కోట్లు ఇప్పించవచ్చు కదా. ఏమండి కరెక్టా కాదండి? నేను అడిగే దాంట్లో ధర్మం ఉందా లేదా? ఇంత సునామీ సృష్టించినప్పుడు 10 కోట్లు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనం చెప్పడం కాదండి, నేను కూడా ఇందాక ఒక వీడియో చూసా. ఆ పాపం ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట. మళ్ళా ఫేక్ కూడా కాదండి, అతని కళ్ళల్లో చాలా నిజాయితీ ఉంది. అతను మాట్లాడేది 100% నిజాయితీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి అతను ఏం చెప్తున్నాడు చూడండి, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నాకు అంటే ఏదో మనం బ్లేమ్ చేయాలా తిట్టాలని కాదు, అతని కళ్ళలో పాపం బాధ కూడా కనిపిస్తుంది. ఒక్కసారి ఆ సోదరుడు చెప్పేది చూడండి, చాలా చక్కగా మాట్లాడాడు. మళ్ళా అతను ఎవరంటే కరడు కట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మెగా అభిమాని. అల్లు అర్జున్ అంటే ఇష్టం ఉన్నదండి అతనికి, చెప్తున్నాడు చూడండి. అది ఒకటి. మెట్లు దిగంటే ట్విట్టర్ లో పోస్ట్ వచ్చింది, 180 కోట్లు అంటే కలెక్షన్. దిల్ రాజు గారు అఫిషియల్ గా పోస్ట్ అనౌన్స్ చేశారు. 180 కోట్లు వచ్చింది అన్న సినిమాకి. వాస్తవాలు మాట్లాడదాం, పక్కన పెడదాం. అంటే 6 మొన్న వచ్చిన దేవర కన్నా ఎక్కువ వచ్చింది అన్న.
నిన్న అఫీషియల్ పోస్ట్ కూడా ఫ్యాన్ బేట్ చేశారు 400 కోట్లు 300 కోట్లు అని కలెక్షన్లు వచ్చాయా చెప్పండి. ఒక పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాను. సినిమాలు అయితే తల నొప్పన్న నిజంగా. రామ్ చరణ్ గారు నిజంగా డాన్స్ బాగుంది కానీ ఆ ధూప్ సాంగ్ ఏందన్నా చెప్పండి. మెయిన్ థియేటర్ సుదర్శన్ ఆర్టిస్ట్ సుదర్శన్ థియేటర్ ఫుల్ గా లేదు నిన్న. వీడియోలు వచ్చి మనం కూడా చూసాము. అలాంటిది 186 పోస్టర్ అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యాన్ గా 186 చూసినప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది. పవన్ అన్న ఫ్యాన్ గా మెగా ఫ్యామిలీ కాబట్టి. కానీ అందులో వాస్తవం కనపడట్లేదు కదా. మనకి యుఎస్ బుకింగ్స్ అంత లేదు. నేను తెచ్చి చూస్తాం ఎక్కడ బుకింగ్స్ లేవు. కొన్ని ట్విట్టర్ లో వీడియోలు అయితే థియేటర్ ఖాళీగా ఉంది, ప్లే అవుతా ఉంది. అంటే అంటా ఉంటారు, రూమర్స్ ఉన్నాయి. రూమరా వాళ్ళు రామ్ చరణ్ గారి భార్య వాళ్ళు వీళ్ళు కొనేసారు అది ఇది అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ఫ్యాన్స్ గా ఏంటంటే కలెక్షన్స్ ఎన్ని వచ్చాయో అన్నే రాయండి. వాస్తవ దొంగ దొరకకపోతే దొరికినాడు అనుకో దొంగ అని గలీజ్ అయిపోతాం. అట్లా దిల్ రాజు గారు 180 కోట్లు వచ్చిందని చెప్తే మెగా ఫ్యామిలీ మేమే నిజంగానే నమ్మలేకపోతున్నామండి. ఎందుకంటే సినిమాలో అంత దమ్ము లేదు. రామ్ చరణ్ గారు 5 years కష్టపడి తీసిన సినిమా ఏం తీశారు అసలు? ఏంది డైరెక్షన్ ఏంది? మీరేనా అసలు జీన్స్ ఒకే ఒక్కడు భారతీయుడు మీరేనా? బాయ్స్ మీరేనా ఈ సినిమా తీసింది? మర్చిపోయారు అసలు డైరెక్షన్. ఒక్కొక్క సీన్ లో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నా రామ్ చరణ్ ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. మాకు హిట్ అవుతుంది నిజంగా ఈసారి అన్న కమ్బ్యాక్. ఒక పక్క కాంపిటీషన్ ఎంత ఉందన్న, పుష్ప ఎంత క్రియేట్ చేసిందన్న. ఒక అల్లు అర్జున్ అంటే మాకు నచ్చదు, పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాము, మాకు అల్లు అర్జున్ గారు నచ్చరు. కానీ పుష్ప రికార్డులు 1 hour కి 1 lakh టికెట్స్ బుక్ మై షో టికెట్లు బుక్ అయింది. వాస్తవం మాట్లాడుతున్నాం. దీనిలో ఇప్పుడు చూసుకుంటే బుక్ మై షో ఓపెన్ చేయండి 10,000 టికెట్లు కూడా లేదు. ఎక్కడ మీకు అన్ని కలెక్షన్లు ఎక్కడ వచ్చాయి? వాస్తవంగా 85 కోట్లు 86 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇది వాస్తవం. లేదా ఒక 90 లేదా 100 వేసుకో 185 కోట్ల. మీరు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి ఇంత రాస్తే ఇంకా ఫ్యాన్స్ ఎంత రాస్తారు? 400 కోట్లు. పాపం ఆ అబ్బాయి కళ్ళలో మీరు చూడండి, మళ్ళీ వీడియో ప్లే చేసి చూడండి. చాలా కరెక్ట్ గా మాట్లాడారు. నాకు తెలిసి ఇన్ని రోజుల్లో నేను చూసిన ఒక మంచి పవన్ కళ్యాణ్ అభిమాని. మంచి అంటే అందరూ మంచి వాళ్ళు ఉంటారండి. సెన్సిబుల్ గా మాట్లాడాడు, వాస్తవాలు మాట్లాడాడు. అక్కడ పుష్ప అండి ప్రతిరోజు అప్డేట్ చేసేవాళ్ళు. ఏది బుక్ మై షోలో ఎన్ని టికెట్లు కలెక్ట్ చేసినాయి. ఫస్ట్ వారం రోజులు అయితే గంటకి లక్ష టికెట్లు ఆల్ ఓవర్ ఇండియా అవి బుక్ అయ్యేవి. 10,000 కూడా బుక్ కాలేదంట ఫస్ట్ రోజే. సుదర్శన్ థియేటర్లో ఖాళీలు ఉన్నాయంట. ఇంకా ఎక్కడ సినిమాకు 186 కోట్లు వచ్చాయని చెప్పేసి ఒక పవన్ కళ్యాణ్ అభిమాని క్లియర్ గా చెప్తున్నాడు. మైకుల ముందు అతను చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం లేదు అని కూడా చెప్తున్నాడు. ఇక్కడ సినిమాని సినిమాగా తీయండి, సినిమాని సినిమాగా ప్రమోట్ చేసుకోండి. సినిమాలలో రాజకీయాలు వద్దు. వాళ్ళు ఆ మాటలు అట్లా మాట్లాడకపోతండి నేను ఈ వీడియో చేసేవాడిని కూడా కాదు. రామ్ చరణ్ బాగా చేశారని ఒప్పుకుంటున్నాడు. నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నా. రామ్ చరణ్ బాగా చేస్తాడు, మంచి యాక్టర్, మంచి సినిమాలు తీయాలి, మరింత ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కోరుకుంటే పోయేదేముంది? ఎవరే ఉన్నతినైనా కోరుకోవాలి కానీ ఎవరు పడిపోవాలని కోరుకోకూడదు. కానీ వాళ్ళు చేసే వెటకారాలు ఏంటంటే సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఇది అని చెప్పేసి మాట్లాడడం అవసరమా? సిగ్గు తెచ్చుకోవాలా ఒక్కొక్కరికి. ఇంకొకసారి ఇన్ని మాటలు ఇన్ని చెప్తారు కదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, మీకు మీరు రూల్ పెట్టుకోండి, ఒక మీటింగ్ పెట్టుకొని ఏ సినిమా ఫంక్షన్ లో కూడా రాజకీయాలు మాట్లాడకూడదు అని. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. అది తీసుకొచ్చి ఇడికి తీసుకొచ్చేది, దీన్ని తీసుకెళ్లేది, దానికి తీసుకెళ్లేది, మాట్లాడేది, పెంట చేసేది, కంపు చేసేది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చూసింటే హిట్ అవుతుందని నేను అనగాని ఇంకో 2-3 కోట్లు 4 కోట్లు ఒరిజినల్ కలెక్షన్ డబ్బు అయితే వచ్చేది. ఎవడు చూడలే, అక్కస్తలు ఎవరు చూడలే. వీళ్ళు మాట్లాడే మాటలకి, వీళ్ళ ఎలివేషన్లకి, వీళ్ళ రెచ్చిపో మాటలకి ఎవరు చూడలే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం ఇది చేసేసినారు. ఎవరు చూడలే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. నేను చూస్తున్నాను కదా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా ఇబ్బంది పడ్డారంటే దేవర సినిమాకు ఫస్ట్ షో నుంచే ఈ మెగా ఫ్యాన్స్ నెగిటివిటీ అని స్ప్రెడ్ చేసి అది గబ్బులేపారు. ఫస్ట్ డే నుంచే మహేష్ బాబు సినిమా వస్తే చాలు ఆ సినిమా బాగలేదు అని చెప్పేసి దాన్ని ఊదర కొట్టడం. అంత కక్షేం రా బాబు. బాగుంటే చూస్తారు. ఇప్పుడు దేవరా హిట్ను ఆపినారా? దేవరా ఒరిజినల్ కలెక్షన్స్ అవి 450 కోట్లు వాటెవర్. దాని బస్సు వేరు, దేవరా బస్సు వేరు, తెలిసిపోద్ది. ఇప్పుడు గేమ్ చేంజర్ బస్సు వేరు. గేమ్ చేంజర్ బస్సు దరిద్రంగా ఉంది బయట. ఒకరిద్దరు కాదండి, ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఇంతకుముందు జబర్దస్త్ లో చేసేవాళ్ళు, ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఒకరిద్దరు నేను చూసా. ఒక అమ్మాయి గీతూ రాయల్లా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి సినిమా చూసి వస్తేనే అరే శారిడాన్ టాబ్లెట్ ఇన్రా స్వామి రాడురా సినిమా అని ఏదో వీడియో పెట్టింది. ఇంకొకడు జబర్దస్త్ లో చేస్తాడు, అతను కూడా యూట్యూబ్ లో రివ్యూలు పెడతాడు. అతని పేరు నాకు తెలీదు. అతను కూడా నేను ఎక్కడో చూస్తుంటే సినిమాలో ఏం స్టఫ్ లేదు, ఏం లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు క్లోజ్ గా నాగబాబుతో వాళ్ళతో పనిచేసిన వాళ్ళే బాగలేదు అంటే ఆ గీతురాయలనే అమ్మాయి
జబర్దస్త్ లో చేసినది ఇంతకుముందు అతని పేరు నాకు తెలియదు కానీ అతను కూడా యూట్యూబ్ లో రివ్యూలు చెప్తుంటాడు. అతనికి కూడా బాగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతను కూడా చెప్పాడు ఈ సినిమా బాగలేదని. బాగుంటే బాగుందని చెప్తారు, బాగాలేతే బాగాలేదని చెప్తారు. ఎందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయాలు మాట్లాడి ఇవన్నీ ఎందుకు కంపు కంపు చేసుకోరు? ముగించే ముందు ఒక పోస్ట్ పెట్టారండి, కరెక్ట్ గా సరిపోద్ది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ 186 పోస్టర్ కి అతికినట్టు సరిపోద్ది. కొసమెరుపు అదే చూపిస్తుంది చూడండి. టోటల్ మిస్టేక్ సార్. నీకు టోటల్ మిస్టేక్. ఏంటి 129 వస్తుంది? సార్ పిల్లగాడికి ఫేక్ రాయడం కూడా తెలియదు. అన్నిటికీ 1 కలుపుతా పోతే 100కు 129 వచ్చినాయంట. అట్లుంటది. చేసుకున్న వాడికి చేసుకున్నంత అండి. రామ్ చరణ్, వి విష్ యూ గుడ్ లక్. సినిమా అంతో ఇంతో ఆడి నిర్మాతలకి ఖర్చు పెట్టిన డబ్బులైనా ఎన్నికి రావాలని కోరుకున్నా. దిల్ రాజు, నువ్వు రెడ్డి నేను రెడ్డి, రెడ్ల పనులు తీయాకు. ఫేక్ సృష్టించి ఊరికి ఎందుకు గబ్బు లేపుతావు? పోయిందంటే పోతుందిలే, నీకు వచ్చేది వస్తుంది కదా. అంత ఫేక్ లెక్కలు చెప్తే మళ్ళీ దానికి 18% ఎంతండి జిఎస్టీ కట్టాలా? కడతావా? అదొక పెద్ద బొక్క. మళ్ళా ఆలోచించుకో. నువ్వు రెడ్డి నేను రెడ్డి. ఆ రెడ్డి భావం కూడా పెంచుకోమనింది నేను కాదు, పవన్ కళ్యాణ్.